Little Star Swanders channel ni subscribe, like, share Mario comment చేయండి Moreno videos కోసం thanks for your support. కలియుగ రాముడు శ్రీరాముడు సీతా శ్రీరాముడు నచ్చిన వారు లైక్ చేసి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మంచి జరుగుతుంది. థ్యాంక్స్. రాముడిగా అవతారం ఎత్తిన రామాయణం గురించి మనం తెలుసుకుందాం. ఎపిసోడ్స్ అన్నీ మీరు చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్ని పార్ట్స్ మీరు చూడవచ్చు. ముందుగా మనం రామాయణంలో రాముడి గురించి శ్లోకం ఒకటి ఉంటుంది, అది డైలీ మనం 3 సార్లు చదువుకుంటే మనకి మంచి జరుగుతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఇప్పుడు రామాయణం పార్ట్ 1లోకి వెళ్దాం. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని. మీరు అలా చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది, మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రామాయణం ఎపిసోడ్ 72కి వెల్కమ్. ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడాలనుకున్న వాళ్ళు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఈ వీడియోస్కి నోటిఫికేషన్స్ పొందవచ్చు. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడవచ్చు. ఓకే, 72 ఎపిసోడ్ రామాయణం. రావణుడు నల్లటి గుర్రాలు కట్టి ఉన్న తన రథం మీద యుద్ధభూమికి తీవ్రమైన వేగంతో వచ్చాడు. రాముడు, మాతాలి ప్రతిద్వంది వస్తున్నాడు, చాలా జాగ్రత్తగా ఉండు, ఎంత మాత్రం పొరబడకు, రథాన్ని కుడి చేతి వైపుకి తీసుకువెళ్ళు. నేను నీకు చెప్పాను, అన్నీ మరోలా అనుకోవద్దు. నువ్వు ఇంద్రుడికి సారథ్యం చేస్తున్న వాడివి, నీకు అన్నీ తెలుసు. నీ మనసునందు ధైర్యం ఉండడం కోసమని ఈ మాట చెప్పాను, వేరొకలా భావించకు అన్నాడు. ఆ యుద్ధ భూమిలో ఒక్కొక్కరికి ఎదురుగా ఒకరి రథమును నిలబెట్టారు. ఆ ఆకాశంలో దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, ఋషులు, మహర్షులు, బ్రహ్మర్షులు అందరూ నిలబడి రాముడు ఈ యుద్ధంలో గెలవాలి, రావణ సంహారం చెయ్యాలి అని స్వస్తివాచకం చేస్తున్నారు. రావణుడు యుద్ధ భూమిలోకి వచ్చి నిలబడుతున్న సమయంలో ఆకాశం నుండి రక్తవర్షం కురిసింది. అదే సమయంలో మండకాలంలో గాలులు తిరిగాయి. ఆకాశంలో గ్రద్దలు తిరుగుతూ వచ్చి ఆయన ధ్వజం మీద వాలాయి. నిష్కారణంగా అక్కడున్న భూమి కదిలింది. ఆకాశంలో మేఘాలు లేకుండానే రాక్షస సైన్యం వైపు పిడుగులు పడ్డాయి. ఆకాశం నుండి ఒక తోకచుక్క రావణుడి రథం మీద పడింది. రాక్షసులు తమ ఆయుధములకు ప్రయోగిద్దామని చేతులు పైకి ఎత్తుతుంటే ఎవరో వచ్చి పట్టుకున్నట్టు చేతులు ఆగిపోయాయి. ఇలా లంక పట్నమంతా గాలిపోతున్నట్టు ఎర్రటి కాంతిని పొందింది. ఇండ్లల్లో ఉన్న గోరువంకల మీద రాబందులు వచ్చి దాడి చేశాయి. సూర్యమండలం నుంచి ఎర్రటి, తెల్లటి, పసుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన కిరణములు రావణుడి మీద పడ్డాయి. నిష్కారణంగా గుర్రములు ఏడ్చాయి. నక్కలు పెద్ద పెద్ద కూతలు కూశాయి. క్రూరమైన మృగములు రావణుడి ముఖానికి చూస్తూ పెద్దగా అరిచాయి. రామ రావణ యుద్ధం ప్రారంభమవగానే అప్పటిదాకా కొట్టుకున్న వానరులు, రాక్షసులు ఒకరి పక్కన ఒకరు నిలబడి అలా చూస్తుండిపోయారు. రావణుడు ప్రయోగించిన బాణములకి ఆకాశమంతా చీకటైపోయి ఆకాశంలో గుద్దుకుంటున్న బాణముల మెరుపులే కనపడుతున్నాయి. రావణుడు కొన్ని బాణములని రాముడి రథం యొక్క ధ్వజం మీదకి ప్రయోగించాడు. ఆ రథం యొక్క శక్తి చేత రావణుడు వేసిన బాణములు నిర్వీర్యం అయిపోయి తర్వాత రాముడు వేసిన బాణములకి రావణుడి ధ్వజం విరిగిపోయి నేల మీద పడిపోయింది. రావణుడు బాణములతో రాముడి రథాన్ని లాగుతున్న గుర్రముల్ని కొట్టాడు. గుర్రములు రావణుడి బాణములు తగిలాక కనీసం కదలలేదు. రావణుడు వేస్తున్న మాయతో కూడిన బాణముల నుంచి కొన్ని వేల రోకలు, పర్వతములు, వృక్షములు, రోళ్ళు, విచిత్రమైనటువంటి పుట్టి రాముడు రథం మీద పడిపోతున్నాయి. రావణుడి అన్ని బాణములకు సమాధానముగా రాముడు బాణప్రయోగము చేసి రావణుడి సారథిని, గుర్రములని ధ్వజం కొట్టాడు. వాళ్ళిద్దరూ చేస్తున్న యుద్ధానికి సముద్రాలన్నీ క్షోభించాయి. నదులు, గట్లు
దాటి ప్రవహించాయి. భూమి అంతా కదిలిపోయింది. సూర్యమండలమంతా ధూమములతో ఆవహించబడి ఉంది. బ్రహ్మాండములో ఉన్న సర్వభూతములు కలత చెందాయి. గగనం గగనాకారం, సాగరం సాగరూపం, రామరావణయోద్ధరం రామరావణయోరివ. ఆ భయంకర యుద్ధాన్ని వర్ణిస్తూ వాల్మీకి మహర్షి ఆకాశానికి ఆకాశమే పోలిక, సముద్రానికి సముద్రమే పోలిక, రామరావణ యుద్ధానికి రామరావణ యుద్ధమే పోలిక అన్నారు. రాముడు విషయంతో కూడిన సర్పం వంటి బాణమును తీసి వింటినారికి సంధించి రావణుడి కంఠానికి గురిచూసి విడిచిపెట్టాడు. ఆ బాణం తగలగానే రావణుడి ఒక శిరస్సు తెగిపోయి భూమి మీద పడిపోయింది. ఆ శిరస్సు అలా పడిపోగానే మళ్ళీ ఒక కొత్త శిరస్సు మొలకెత్తింది. బాణం పెట్టి ఇంకొక శిరస్సుని రాముడు కొట్టాడు. అది కూడా మొదటిదానిలాగే కింద పడిపోయింది. మళ్ళీ కొత్త శిరస్సు పుట్టింది. రాముడు మొత్తం 100 సార్లు రావణుడి శిరస్సుని కొట్టాడు. రావణుడు అనుకున్నాడు, ఈ బాణంతో మారీచుడిని, కరుణ్ణి, దూషుణ్ణి, వాలిని సంహరించాను. ఈ బాణానికి ఎదురు లేదు. ఈ బాణంతో ఇప్పటికి 100 తలకాయలు భూమి మీద పడేశాను. ఈ బాణం రావణుడి చంపలేకపోతుంది అని అనుకున్నాడు. వాళ్ళిద్దరి మధ్య ఆ యుద్ధం 7 రాత్రులు 7 పగళ్ళు ఒక్క క్షణం కూడా విరామం లేకుండా జరిగింది. ఆకాశమంతా దేవతలు, ఋషులు మొదలైన వాళ్లతో నిండిపోయింది. మాతాలి, రామా, 7 రాత్రులు 7 పగళ్ళు నుంచి యుద్ధం చేస్తున్నావు. దేవతలందరూ రావణుడి శిరస్సు పడిపోయే ముహూర్తాన్ని నిర్ణయించిన సమయం ఆసన్నమైపోయింది. అగస్త్యుడు ఇచ్చిన దివ్యమైన అస్త్రం నీ యొక్క బాణాతురీరంలో ఉన్నది. దానిని బయటికి తీసి అభిమంత్రించి విడిచిపెట్టు అన్నాడు. రాముడు ఆ అస్త్రాన్ని బయటికి తీస్తుంటే అది పుట్టలో నుంచి బయటికి వస్తున్న బ్రహ్మాండమైన సర్పములా ఉన్నది. లోకములని రక్షించమని ఆ అస్త్రాన్ని బ్రహ్మగారు దేవేంద్రుడికి ఇచ్చారు. ఆ అస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టగానే అది వాయువేగంతో వెళ్ళిపోతుంది. దానికున్న బంగారు ములుకులతో అగ్ని, సూర్యుడు ఉంటారు. దాని శరీరం బ్రహ్మాండం అయి ఉంటుంది. సూర్యుడి వంటి తేజస్సుతో ఉంటుంది. ధూమంతో నిండిపోయిన కాలాగ్నిలా ఉంటుంది. ఆ బాణం ఇంతకుముందు ఎన్నో పర్వతాలని చీల్చుకుంటూ, ద్వారాలని బద్దలు కొడుతూ, పరీక్షలని విరుచుకుంటూ ఎందరో రాక్షసుల గుండెలను భేదించుకుంటూ వెళ్ళింది. దాని వంటికి కొంచెం రక్తం, కొవ్వు ఉంటాయి. ఆ బాణం ఇంతకు ముందు ఎక్కడెక్కడ ప్రయోగించబడిందో అక్కడ వెంటనే డేగలు, గ్రద్దలు, రాబందులు, నక్కలు, క్రూర మృగాలు గుంపులుగా వచ్చి చనిపోయిన శత్రువుల మాంసాన్ని తినేవి. రాముడు ఆ బాణాన్ని చేతితో పట్టుకొని దాని మీద వేదప్రోక్తంగా బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించాడు. ఆయన అలా బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించేసరికి భూమి అంతా కంపించింది. ఆ బాణాన్ని విట్టినారికి తగిలించి చెవి వరకు లాగి పరమాత్మని స్తోత్రం చేస్తూ శత్రువు నిగ్రహింపబడాలని కోరుకుంటూ విడిచిపెట్టాడు. ఆ బాణం ఒక్క క్షణంలో భయంకరమైన ధ్వని చేస్తూ లోకాలన్నిటినీ క్షోభింపచేస్తూ ఇంతకాలం ఏ రావణుడు లోకములన్నిటినీ పీడించాడో ఆ రావణుడి గుండెల్ని బద్దలు చేస్తూ ఆయన వక్షస్థలం నుండి దూసుకుపోయి వెళ్ళింది. రావణుడి చేతిలో ఉన్న ధనస్సు, ఆయుధములు కింద పడిపోయాయి. ప్రాణాలు విడిచిపెట్టేసి శరీరంతో కింద పడిపోయాడు. రావణాసురుడు మరణించాడు. రావణుడు మరణించగానే ఆకాశంలో దేవదుంబితులు మ్రోగాయి. వెంటనే సుగ్రీవుడు, లక్ష్మణుడు, అంగదుడు, ఋషుభుడు, వేగదర్శి, నీలుడు, ఋషేశుడు, గంధమాదుడు, మైందుడు, జాంబవతుడు, కొన్ని కోట్ల వానరములందరూ పరమానందంతో రాముడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. అందరూ రాముడి పాదాల మీద పడి ఆనందంతో పూజలు చేసి రామా రామా అంటూ ఆయన ఒళ్ళు ముట్టుకొని పరవశించిపోయారు. హనుమంతుడు ఆనందంతో నాట్యం చేశాడు. రావణుడు రథం మీద నుంచి కింద పడిపోయేసరికి అక్కడున్న రాక్షసులు పరుగులు తీశారు. వానరములు అన్నీ కనపడ్డ రాక్షసుని వెంట తరిమి సంహరించారు. ఆకాశంలో దేవతలందరూ పొంగిపోయి రాముడిని పొగిడారు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమవుతుందో చూద్దాం. రావణుడు చనిపోయాక సీతమ్మని తీసుకెళ్తాడా లేకపోతే ఏంటి అనేది చూద్దాం.
Little Stars Wonders channel ni subscribe, like, share Mariu comment చేయండి Moreno videos కోసం thanks for your support.